వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్ గా మోకాలు నొప్పుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొచ్చా? సో వాకింగ్ ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఏ టైంలో వాక్ చేస్తే మంచిది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ డైట్ గురు ఓం ప్రకాష్ స్వర్ణ గారు. సార్ నమస్తే అండి. సార్ మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అంటే అన్ని మందులే కాదు, న్యాచురోపతి వైద్యాలు ఉంటాయి, యోగా ఉంటుంది, యోగా డైట్స్ ఉంటాయి, ఇలాగా న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఉంటాయి ఇట్లాగా. అయితే వాకింగ్ గురించి ఇప్పుడు జనరల్గా వాకింగ్ అంటే అందరం వాకింగ్ చేస్తూ ఉంటాం, కానీ స్పెషల్గా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొచ్చా లేదా? ఇంకొకటి, అసలు వాకింగ్ చేసే పద్ధతి ఏంటి ఎవరైనా కానీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాలు నొప్పులు ఎందుకు వస్తే తెలుసుకోవాలి. బేసిక్గా అంటే 2 రీజన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్, రైట్? ఇప్పుడు సింపుల్ అండి, మీకు వెహికల్ ఉంది, మీరు ఒక 2-3 ఇయర్స్ వాడలేదు అనుకోండి, రైట్? ఆ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే యూజ్ అవ్వదు, రైట్? దాన్ని మళ్ళీ సర్వీసింగ్ చేయించాలి, రైట్? సో సేమ్ అలాగే అంటే ఈవెన్ మీరు కర్టెన్ విండో క్లోజ్ చేయడానికి కూడా ఇప్పుడు రిమోట్స్ వచ్చేసాయి. సోఫాలో కూర్చుంటున్నారు, రైట్? టీవీకి రిమోటే, రైట్? కార్కి రిమోటే, రైట్? తర్వాత ఎక్కడ స్వెట్ అవుట్ అవ్వట్లేదు ఎవరు, రైట్? ఇంట్లో ఏసీ, కార్లో ఏసీ, లిఫ్ట్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ, రైట్? సో ఇలా వాడకపోవడం వల్ల అంటే బేసిక్గా ఏంటంటే ఇలా జాయింట్లో 2 బోన్స్ ఉంటాయి అన్నమాట, రైట్? ఇవి ఇలా మూవ్ అయినప్పుడు ఈ రెండింటి మధ్యలో సైనోవిల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ జనరేట్ అవుతుంది. సో మూమెంట్ లేనప్పుడు, రైట్, అంటే ఇక్కడ ఉన్న ఆయిల్ లేకపోవడం వల్ల వీటికి రాపిడ్ ఎక్కువై అవి అరిగిపోతాయి అన్నమాట, రైట్? సో ఫస్ట్ థింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సెకండ్ వచ్చేసి వెయిట్, రైట్? అంటే బిఎంఐ వెయిట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 160 సెంటీమీటర్స్ హైట్ ఉన్నాడు అనుకోండి. సో రఫ్గా క్యాలిక్యులేషన్ ప్రకారం, లేమన్ క్యాలిక్యులేషన్ ప్రకారం 160 - 100 అంటే ఐడియల్గా 60 kgs వరకు ఉండొచ్చు. ఓ ±5% తీసేయచ్చు, అంటే 57 ఉన్నా ఓకే, 63 ఉన్నా ఓకే. ఇక్కడ 57 కంటే తక్కువ ఉన్నా కూడా డేంజర్, అండర్ వెయిట్, రైట్? 63 కంటే పైకి వెళ్ళిన కొద్ది ఓవర్ వెయిట్ అవుతుంది. సో జనాలు చాలా మంది మనం చూస్తుంటారు, పార్క్లో మార్నింగ్ వాక్ చేస్తుంటారు, రైట్? ఉండాల్సింది 60 అయితే 90 kgs ఉంటారు. ఆ 90 kgs వాళ్ళు ఎవరో చెప్పారని బరువు తగ్గాలని వాకింగ్ చేస్తారు. సింపుల్ అండి, మీకు ఒక ట్రావెల్ బ్యాగ్ ఉంది, దాంట్లో మీకు 2 pairs ఆఫ్ డ్రెస్ పడుతుంది, మీరు దాంట్లో 4 pairs పెట్టారనుకోండి, బ్యాగ్ చినిగిపోతుంది. సేమ్ థింగ్ అంటే ఆ బాడీ డిజైన్, అంటే ఆ నీ జాయింట్ ఏదైతుందో అది 60 kgs వెయిట్ ని బేర్ చేయడానికి మాత్రమే డిజైన్ చేస్తారు, రైట్? దాంట్లో మీరు 90 kgs చేస్తారు, ఆల్రెడీ ఓవర్లోడ్. మళ్ళీ మీరు వాక్ చేస్తున్నప్పుడు లాజికల్గా ఆలోచిస్తే ఒక కాలు పైకి ఎత్తినప్పుడు కింద ఉన్న కాలు ఏదైతుందో దాని మీద టోటల్ బాడీ వెయిట్ ఉంటుంది, రైట్? సో చాలా మందికి తెలియకుండా చేసే మిస్టేక్ ఏంటంటే వాకింగ్ చేస్తే బెటర్, ఈజీగా అయిపోతుంది అని అనుకుంటారు. బట్ లాంగ్ రన్ లో, అంటే ఇప్పుడు ఓకే మీకు హ్యాపీగా ఉండొచ్చు, బట్ లాంగ్ రన్ లో మీరు ఇంకా అడుగు తీసి అడిగేయలేరు, మొత్తం నీ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది. అంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయకూడదా, లేదంటే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు వాకింగ్ చేస్తే మోకాలు నొప్పులు వస్తాయి సార్? అంటే మోకాలు నొప్పులు ఒకవేళ ఓవర్ వెయిట్ కారణంగా గనక వస్తే, మోకాళ్ళ నొప్పులు ఓవర్ వెయిట్ కారణంగా కనుక వస్తే మాత్రం వాళ్ళు అసలే వాకింగ్ చేయకూడదు, రైట్? సో మన యోగాలో వాళ్ళకి పడుకొని చేసే ఎక్సర్సైజ్ ఉన్నాయి, పడుకొని చేసే ఆసనాస్ ఉన్నాయి, అది వాకింగ్ కంటే 10 times బెటర్ ఇంపాక్ట్ ఇస్తుంది. బట్ ద సేమ్ టైం నీ జాయింట్ ని అసలు ఏమాత్రం డ్యామేజ్ చేయదు. అంటే మనం ఈవెన్ బెడ్ మీద కూడా పడుకొని చేయిస్తుంటాం మా క్లయింట్స్ కి, రైట్? సో టోటల్ గా అంటే మీ బాడీ వెయిట్ మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు మీ బ్యాక్ మీద ఉంటుంది, మోకాళ్ళు గాల్లో ఉంటాయి, బట్ సేమ్ టైం వాటికి మూవ్మెంట్ వస్తుంది, వెయిట్ లేకుండా మూవ్మెంట్ వస్తుంది. సో ఇలా ఏమీ కుదరకపోతే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్విమ్మింగ్. బట్ స్విమ్మింగ్ అందరికీ పాసిబుల్ కాదు, రైట్? మళ్ళీ మీరు ఇంట్లోంచి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి, చేయాలి, మళ్ళీ కంటామినేషన్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అవుతాయి. సో బెస్ట్ ఏంటంటే మన యోగాలో ఉన్న రెమెడీస్ ప్రకారం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ క్లాస్ అటెండ్ అవుతుంది. ఇంకా ఆన్లైన్ బెటర్, నేను ఇంట్లోంచి కూడా బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు, హ్యాపీగా మీరు బెడ్ మీద కానీ చైర్ మీద కూర్చుని కానీ మూవ్మెంట్స్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి మీరు బయటకు వస్తారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మూమెంట్ వస్తుంది, రైట్? దీంతో పాటుగా మన ఫుడ్ హ్యాబిట్స్లో బేసిక్గా ఎవరైతే ఓవర్ వెయిట్, నీ పెయిన్ ఉన్న వాళ్ళు, అంటే ఈ నీ పెయిన్ రావడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే వాళ్ళు తినే డైట్లో సాల్ట్ ఎక్కువ ఉండడం. ఆ సాల్ట్ అంతా వెళ్ళి ఆ నీ జాయింట్లో డిపాజిట్ అవుతుంది, దాని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది అన్నమాట. సో సాల్ట్ తగ్గించాలి. సో సాల్ట్ తగ్గించడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం తినే 3 పూటల్లో ఏదో ఒక పూట రా ఫుడ్ తినాలి, రా వెజిటబుల్స్ కానీ రా ఫ్రూట్స్ కానీ తినాలి. ఇలా చెప్తే మన వ్యూవర్స్ చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రా ఫ్రూట్ తినాలన్నాం అనుకోండి, దానికి మళ్ళీ కారం, ఉప్పు,
దాన్ని మొత్తం పట్టించేసి తింటారు. మళ్ళీ నో యూజ్ అన్నమాట. మనం చెప్పేదే ఆ సాల్ట్ తగ్గించడానికి, మళ్ళీ దానికి సాల్ట్ రాసేసి తింటే మళ్ళీ నో యూజ్. సో ఒక పూట కంప్లీట్గా రా ఫుడ్ తింటే రైట్ వెయిట్ అనేది తగ్గుతుంది, తద్వారా ఈ నీ పెయిన్స్ అనేవి తగ్గుతుంటాయి. సో నీ పెయిన్స్కి మాత్రం వాకింగ్ ఈజ్ హైలీ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. మీరు ఎక్కడైనా సరే, ఇప్పుడు ఈ విధంగా మీరు సోఫాలో కూర్చుని కూడా మూవ్మెంట్స్ చేసుకోవచ్చు, లేదు అంటే పడుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మీ BMI మెయింటైన్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. రైట్, మీ వెయిట్ని సెంటీమీటర్స్లో క్యాలిక్యులేట్ చేసుకొని -100, రైట్, 180 సెంటీమీటర్స్ -100, 80 kgs. రైట్, ఇంకొక విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక పర్సన్ గనక 1 kg ఎక్స్ట్రా వెయిట్ ఉంటే నీ మీద ఇంటూ 4 kgs లోడ్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 kgs ఎక్స్ట్రా ఉన్నాడు అనుకోండి, 5 × 4 20 kgs లోడ్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మనం కూర్చున్న బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ మొత్తంకి ఇంపార్టెంట్ ఫౌండేషన్. సో అలాగే మన బాడీకి ఇంపార్టెంట్, మన బాడీకి ఫౌండేషన్ నీ జాయింట్స్. సో ఆ నీ జాయింట్స్ ప్రాపర్గా ఉండాలి, సాల్ట్ తగ్గించుకోవాలి, మూమెంట్ అనేది పెంచుకోవాలి, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తుండాలి, ప్లస్ ఏదో ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్లస్ ఈ డైట్ కంట్రోల్ చేసుకుండాలి, ఓవర్ ఫ్రై ఫుడ్, రైట్, ఇవన్నీ ఎక్కువ తినకుండా కొంచెం ఇందాక చెప్పినట్టుగా ఒక పూట కంప్లీట్ రా అయితే మీరు ఉడికించిన వెజిటబుల్స్ అన్న తినండి, లేదా రా ఫ్రూట్స్ తినేసి. అంటే ఎసిడిక్ నేచర్ తగ్గిస్తున్నారు మీరు, ఎసిడిక్ నేచర్ అయితే సార్ జనరల్ గానే వాకింగ్ మంచిదని చెప్తూ ఉంటారు కదా, వాకింగ్ అనేది మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా, ఎంతసేపు వాకింగ్ చేయాలి? తిన్న తర్వాత, తినక ముందా? తిన్న తర్వాత అయితే బ్రిస్క్ వాకింగ్ చేయాలి, తినక ముందైతే అగైన్ మళ్ళీ మీరు ఐడియల్ వెయిట్ లో ఉంటేనే వాకింగ్ చేయండి, ఓవర్ వెయిట్ ఉంటే అసలే వాకింగ్ చేయకూడదు. సో మన లేత ఎండ అంటాం, అంటే సూర్యుడు నారింజ రంగులో ఉంటాడు, ఆ ఎండ వస్తున్నప్పుడు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యోగాలో కూడా సూర్య నమస్కారాలు ఉంటాయి, రైట్. సూర్య నమస్కారాలు యొక్క మెయిన్ లాజిక్ ఏంటంటే, ఆ సూర్య కాంతిలో ఓపెన్ లో సూర్య నమస్కారం చేస్తే ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క బాడీ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతుంది, ఎక్స్పోజ్ అయ్యి డి విటమిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది యాక్చువల్ దాని లాజిక్. బట్ ఇప్పుడున్న కాంక్రీట్ జంగల్లో అది కుదరదు. బట్ సమ్హౌ మీరు ఈవెన్ సూర్య నమస్కారాలు చేసినా కూడా బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా చక్కగా చెప్పారండి. ఎంత టైమ్ ఆఫ్ వాకింగ్ అనేది ఇంపార్టెంట్? 20 minutes వాకింగ్ సరిపోతుంది. ఒకవేళ తిన్న తర్వాత చేస్తే మళ్ళీ తినగానే ఇమీడియట్ గా చేయకుండా కాసేపు గ్యాప్ తీసుకొని జస్ట్ బ్రిస్క్ వాకింగ్ కాసేపు ఒక 10 minutes మాత్రమే చేస్తే సరిపోతుంది. బట్ మీరు తినక ముందు చేస్తే కనుక 20 to 30 minutes ఈజీగా వాక్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ పార్క్ లాంటి ప్లేస్ లో చేయాలి, బేర్ ఫుట్ తో చేయాలి. బేర్ ఫుట్ తో చేస్తే ఏమవుతుందంటే, మీ పాదాలు ఉంటాయి కదా, అక్కడ మన బాడీలో ఉండే మేజర్ నర్వ్స్ అన్ని అక్కడే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తారా, పోలీసు వాళ్ళు కొడితే అక్కడే కొడతారు, రైట్, కాళ్ళలో, ఎగ్జాక్ట్ అరికాళ్ళలో కొడతారు. ఎందుకంటే బయట దెబ్బ కనబడదు, బట్ నరాలు డ్యామేజ్ అవుతాయి. అదే సేమ్ అదే లాజిక్ ని మనం గడ్డి పైన కానీ మట్టి పైన కానీ షూ ఫుట్వేర్ అన్ని తీసేసి కనుక వాక్ చేస్తే మంచి అక్యుపంచర్ అవుతుంది. మీరు సపరేట్ గా మళ్ళీ అక్యుపంచర్ మళ్ళీ సపరేట్ గా మీరు అక్యుపంచర్ సెంటర్కి వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టి మసాజ్ చేయించుకుని అక్యుపంచర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బేర్ ఫుట్ అంటే మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పార్క్ దాకా షూతో వెళ్ళండి, అక్కడ షూ వదిలేసేయండి, వదిలేసి బేర్ ఫుట్ తో హ్యాపీగా వాక్ చేయండి. గడ్డిలో తీస్తే ఇంకా మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్, చాలా చక్కగా చెప్పారు. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ మోకాలు నొప్పులు వచ్చాయి ఓవర్ వెయిట్ వల్ల అన్న వాళ్ళు కూడా వాకింగ్ అనేది చేయకూడదు. సో వాకింగ్ లేత ఎండ టైంలో చేయాలి. సో బిఫోర్ ఫుడ్ అయితే లైట్గా వాక్ చేయాలి, లేదంటే ఆఫ్టర్ ఫుడ్ అయితే బ్రిస్క్ వాక్ అనేది చేయాలి. 10 to 15 minutes ఎనఫ్. ఖచ్చితంగా అండి, అందరూ పాటించాలని కోరుకుందాం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్, ధన్యవాదాలు.